అది ఎదుగు. స్తోత్రం దేవునికి. నా ప్రియ కుమారులారా గమనించండి. స్తోత్రం దేవునికి. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు చూడండి. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఎడల భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణతోను కొనసాగించుకోండి. ఎందుకనగా మీలో ఇచ్చయించుట కార్యసిద్ధి కలగజేయు వాడు దేవుడే. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ కుమారులారా, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను ఏం చేసుకోవాలా? కొనసాగించాలి. నాతో చెప్పండి. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. స్తోత్రము దేవునికి. దేవుని భయం లేదు, దేవుని ఎదుట వణకడం లేదు. ఎందుకు భయం లేకుండా వణుకుడు లేకుండా పోయింది అంటే కొంతవరకు పాస్టర్ల వల్లనే విశ్వాసులకు పోయింది. వీళ్ళు గమ్ముండ్రు. ఈ చర్చిలో ఉన్న వాళ్ళని ఆ చర్చికి, ఆ చర్చిలో ఉన్న వాళ్ళని ఈ చర్చికి దాటేస్తూ లేనిపోయిన కొండాలు చెప్తూ, సువార్త చెప్పాల్సిన వాళ్ళు కొండాలు చెప్తున్నారు, సువార్త ప్రకటించాల్సిన వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, దేవుని గురించి చెప్పాల్సిన వారు దెయ్యముని గురించి మాట్లాడుతున్నారు, పరలోకాన్ని గురించి మాట్లాడాల్సిన వారే భూలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు, దేవదూతల గురించి వర్ణించాల్సిన వారే దేవదూతల వర్ణన పోయి వ్యక్తులను గురించి వర్ణించుకుంటూ పోయిన దగ్గర దేవుడంటే భయం లేదు, దేవుడంటే వణుకు లేదు, సొంతగా రక్షణ గురించిన ఆశ లేదు. దాన్ని చంపేసుకున్నారు, చచ్చిపోయింది. సొంత రక్షణ గురించిన ఆశాభావంలో వెనకబడిపోయింది. దేవుని బిడ్డల సమూహం వెనకబడిపోయింది. ఇది చూసి పరిశుద్ధాత్ముడు కన్నీళ్లు పెడుతున్నాడు. విశ్వాసులను చూసి ఆయన ఏడుస్తున్నాడు. అయ్యో, మీరు సొంత రక్షణ కొనసాగించుకోలేకపోతున్నారు. మీరు కొండెములు వినడం చేత, చెప్పుడు మాటలు వినడం చేత. సామెతల్లో ఒక మాట ఉంటుంది, కొండిగాని మాటలట లో కడుపుకు దిగిపోతాయట. లో కడుపు, ఈ కడుపు కాదు, లోపల కడుపుకు పోతాయంట అవన్నీ. కొండిగాని మాటలు అంత రుచి. అందుకే ఈ కొండాలు విన్న జీవితాలు ఏమైపోయాయి? తమ సొంత రక్షణను అది ఎండబెట్టుకున్నాయి, లేక వెనకబడిపోయారు. సొంత రక్షణలో వెనకబడిపోయారు. మాకంతా తెలుసు అనుకొని ఇంటి కూడా తెలియకుండా వెనకబడిపోయిన జీవితాలు ఎన్ని లేవు? మాటకారులే, ఉట్టి మాటకారులే. ప్రభు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టు ఆకులతో ఉన్నట్టు, ఫలములు లేక ఆకులతో ఉన్నట్టు మనుషులు ఆకులతో ఉండిపోయారు. కనేవి లేవు, ఫలము లేవు. ఎందుకు ఫలము లేదు అంటే దాన్ని కీర్తనలో మొదటి కీర్తనలో చెప్పారు, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు స్థలములో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించిన ఎడల ధన్యుడు. అతడు నీటి ఒడ్డున ఏరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. స్తోత్రం దేవునికి. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. చెప్పుడు మాటల్లో ఉన్నవాడు ఫలితం పొందడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు పడుతాడు. కొండిగానితో చేతులు పట్టుకొని నడిచేవాడి దగ్గర ఫలం కనిపించదు. దేవుని పరిశుద్ధుడైన క్రీస్తు చేయి పట్టుకొని నడిచేవాడు ఫలితం పొందుతాడు. అంజూరపు చెట్టు ఫలములు కనిపించలేదు. కీర్తన భాగంలో అన్నాడు, నీటి ఒడ్డున ఏరు నాటబడిన వాడు ఇట్టడే, వాడు ఆకు వాడక మంచి ఫలితం ఇస్తాడు. ఫలాలు వచ్చే ఎదుగుదల వారిలో కనిపిస్తుందని సెలవిచ్చాడు. వాక్యం చదువు, ఎదుగుతావు. ధర్మశాస్త్రాన్ని కృత నిబంధన పట్టు, చదువు, ఎదుగుతావు. కొండిగాని మాట్లాడినబాక మరుగుజ్జుగా మారుతావు. చెప్పుడు మాట్లాడిన మరుగుజ్జు అవుతావు. సైతానిగాడికి చెవ్వకబాక మరుగుజ్జు అవుతావు. ఏదేని వనంలో ఎంతో ఎదగాల్సినటువంటి ఆదాము, ఏదేని తోటలో ఎంతో ఎదగాల్సిన అవ్వమ్మ ఎందుకు బయటకు వెళ్ళగొట్టబడ్డారు? మరుగుజ్జులుగా ఆత్మీయ జీవితంలో ఎందుకు చచ్చిపోయారు? అంటే కొండిగాడు సైతానుడు ఉన్నాడే, వాడు
చెప్పిన మాటకు చెవి ఒగ్గిన మరి క్షణమే ఆత్మీయ సావు అక్కడ ప్రారంభమైందన్న సంగతి మనకు బాగా విదితమే, మనకు బాగా తెలుసు ఆ విషయాలను. అందుకే ఇక్కడ పౌలు ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పియ సంఘానికి రాసి చెప్పిన మాట ఏమిటినంటే, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ ఏం చేయాలి, కొనసాగించుకోవాలి. స్తోత్రము దేవునికి. మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు ఎవరు? దేవుడు మీలో కార్యసిద్ధి కలుగు చేస్తాడు. మీ సొంత రక్షణను కొనసాగించండి, రక్షణ పోగొట్టుకోవద్దు. రక్షణ పొందిన వారులారా మీ రక్షణ నిలబెట్టుకోండి. దేని చేతుల నుంచి మీరు రక్షించబడ్డారో దేవుని ద్వారా, మళ్ళా దాన్ని తిరిగి ఆ చేతిలో పడకుండా జీవము గల దేవుని చేతిలోనే ఉండటం మనకు శ్రేయస్కారం. దైవజనుడు మోషే తన కీర్తనలో 91 కీర్తనలో మహోన్నతుని సాటున నివసించువాడు సర్వశక్తిని నీడలో విశ్రాంతి పొందుచున్నాడని సెలవిచ్చాడు. రక్షణ మనకు విశ్రాంతిని కలుగచేయును గాక. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ కుమారులారా, ఈ వాక్య భాగములో ఆత్మీయ ఎదుగుదలకు 2 భాగములు ఉన్నాయి. ఆత్మీయ ఎదుగుదలకు 2 భాగాలు ఉన్నాయి. ఒకటి కొనసాగించుకోండి, రెండోది కలగ చేసేవాడు ఉన్నాడు అని. మనం కొనసాగిస్తూ ఉంటే ఎప్పుడు ఏది కలగాలో దాన్ని కలిగించేవాడు మన ముందు నిలిచే ఉన్నాడు. మన ముందు నిలిచాడు. ఇశ్రాయేలుకు ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఎందుకున్నాడు? కలిగించాలని. పూరేళ్ళు కావాలా? కలిగించాడు ఆయన. మన్నా కావాలా? కలిగించాడు. నీళ్ళ దాహమా? బావి తవ్వాల్సిన అవసరం బండలో నుంచి కూడా నీళ్లు కలిగించాడు ఆయన. చేతి నీళ్ళు వచ్చాయా? చెట్టు కొమ్మ నరికిపోయి అక్కడ కూడా తీపిని కలిగించాడు ఆయన. ఎన్ని కలిగించలేదు ఆయన. మనం కొనసాగిపోతూ ఉంటే కలగాల్సింది ఏమిటో ఆయన ఖచ్చితంగా కలిగిస్తాడు. మనం కొనసాగడం ఆగిపోతే ఏది కలగదు, అది ఆగిపోద్ది అక్కడికి. కొనసాగితే కలుగుతాయి, కొనసాగితే కలిగించడానికి ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు అనే రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం, ఆమె. ఆయన కలుగ చేసేవాడు. నా ప్రియ కుమారులారా, యెహెజ్కేలు గ్రంథములో, యెహెజ్కేలు దర్శనములో ఎండిపోయిన ఎముకల మధ్య లోయలో యెహెజ్కేలు నడిచి వెళ్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఈ ఎముకలు బ్రతుకుతాయా? అది నీకే తెలుసు ప్రభు అనంటే, ప్రభు అన్నాడు, నాకు తెలుసు కాబట్టి నీకు తెలియచేస్తా. ఒకవేళ యెహెజ్కేలు నాకు తెలుసు అనంటే, తెలిసినోడికి నేనేమి నేర్పిబల్లా, అది చెప్పాలి ప్రభు. ఒకవేళ ఇంకా నాకేమీ తెలియదు అనంటే, ఇప్పుడు దాకా చెప్పినా తెలుసుకోకపోతే ఇంక ముందు చెప్పింది కూడా నువ్వు తెలుసుకోలేవు. అందుకు యెహెజ్కేలు ఏమన్నాడు? తెలుసు అనలేదు, తెలియదు అనలేదు, అంతా నీకే తెలుసు అన్న దగ్గర నిలబడితే ప్రభు అన్నాడు, నాకు తెలుసు కాబట్టే నీకేం చేస్తారు, నేర్పిస్తా. నడు. ఈ ఎముకల మధ్యలో నువ్వెక్కడ ఆగిపోబాక, నువ్వు నడవడం సాగిస్తే నీలో ప్రవచనం బయటకు వస్తుంది. నువ్వు నడవడం ఆగిపోబాక, నువ్వు నడవడంలో కొనసాగు. ఎముకలుగా, ఎండిపోయిన ఎముకల్లాగున్న మీ గ్రామ ప్రజలు బ్రతికించే ప్రవచన వాక్యం నీలో నుంచి వస్తుంది. నరపుత్రుడ నోరు తెరు, ప్రవశించు. ఎప్పుడు యెహెజ్కేలు ప్రవశించాడో కొనసాగిపోతూ ఎముకలు గడగడ గడగడమని ధ్వనితో ఒకదానికొకటి అంటుకుని లేచి నిలబడ్డాయి. యెహెజ్కేలు ప్రవశిస్తున్నాడు, మాంసం కప్పబడింది. యెహెజ్కేలు ప్రవశిస్తున్నాడు, చర్మం కప్పబడింది. యెహెజ్కేలు ప్రవశిస్తున్నాడు, నోటి మాటతో ఈ సైన్యంగా నిలబడి వారందరూ ధ్వనిస్తూ ప్రభుని స్తుతిస్తున్నారు. ఇదంతా జరగడానికి గల కారణం కొనసాగిపోవాలి. తర్వాత ఏం చేయాలి? ప్రవశించడం ప్రారంభించాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? కలిగిస్తాడు. లేనిది ఏమీ లేదు అన్న దగ్గర అన్నీ కలిగించే దేవుడిని మనం కలుగున్నాం. పెట్టలేరా? స్తోత్రం దేవునికి, హల్లెలూయా. అందుకే అన్నాడు, మీరు భయముతోనూ వణుకుతోనూ మీరు సొంత రక్షణను ఏం చేయాలా? కొనసాగించుకోండి. ఆయన ఏం చేస్తాడు? కార్యసిద్ధిని కొనసాగిస్తాడు. కొనసాగించుకోవడం మన బాధ్యత. చెప్పాలా? కొనసాగించడం మన బాధ్యత, కలగ చేయడం దేవుని బాధ్యత. గట్టిగా చెప్పలు కూడా ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. గట్టిగా మన చేతులు పైకి పెద్దగా హల్లెలూయా, హల్లెలూయా.
అది మన రక్షణ కొనసాగించుకోవడం మన బాధ్యత అయితే, కలగ చేయడం ఎవరి బాధ్యత? అది దేవుని బాధ్యతగా ఉంది. స్తోత్రం దేవునికి. అది మీరు గమనించాలా. రైతులు ఏం చేస్తారు? క్రొత్త పొలములో ఎక్కువగా పనిచేస్తారు. ఒక రైతు పొలము కొన్నాడా, పని చేస్తాడు. పొలాన్ని కొని ఇది నాది అని వదిలిపెట్టిపోతే ఏమవుతాయి? పిచ్చి మొక్కలు మొలుస్తాయి. చాలామందికి సంఘాలు ఉన్నాయి, కానీ దున్నడం మానేశారు. ప్రత్యేకమైన ప్రార్థనలు లేవు, ఉపవాసాలు లేవు, రాత్రి కూడికలు లేవు, ఆల్ నైట్లు లేవు, కుటుంబ ప్రార్థనలు లేవు, పనులు లేవు. పొలం అయితే ఉంది, సంఘ పొలం. అక్కడేమైంది అంటే అక్కడ ఏ పని లేదు, పనిలో నిపుణత లేదు. కాబట్టి ఏమవుతాయినంటే అక్కడ దేవదారు, సరళ వృక్షాలు వంటివారు, ఒలీవ మొక్కలు వంటివారు, మరి జల్దరి వృక్షములు వంటివారు, ద్రాక్ష వనములో లాంటి వారు అక్కడ పుట్టాల్సింది పోయి ఆ పొలములో గచ్చ తీగలు, ముళ్ళ తుప్పలు, కఠిన శిలలు తయారవుతాయి. పని చేయడం కొనసాగుతూ ఉంటే నాణ్యమైనటువంటివి అక్కడ తయారవునుగాక. హల్లెలూయా. కుమ్మరివాడి పొలము, కుమ్మరివాని యొక్క కళ్ళంలో కుండలు చేయడానికి మట్టి ఉంది, మట్టిని కలపడానికి నీళ్లు ఉన్నాయి, గడ్డలుగా ఉన్నదాన్ని నలగొట్టడానికి దుడ్డు కర్ర ఉంది, కలిపి జిగట మన్నుగా చేసిన దాన్ని కుండగా చేయడానికి సారి కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ పనివాడు సోమరివాడైతే అన్నీ ఉండి కూడా ఏమవ్వదు, ఒక్క కొత్త కుండ కూడా తయారీ కాదు. ఎవరయ్యా కొనసాగలేదు, ఎవరు ఎదుగుదల లేదు అంటే సోమరివాడు కొనసాగడు, సోమరివాడు ఎదగడు. సోమరివాడు పొలము ముళ్ళ తుప్పలతో ఉంటుంది, సోమరివాని యొక్క కుమ్మరి కళ్ళము పెంకులు తప్ప కొత్త కుండ కనిపించదు. కమసాలి కొలువులో నిప్పు ఉంటుంది, కత్తులు అవ్వడానికి ఉక్కు ముడిసరుకు అక్కడ ఉంటుంది, కొట్టడానికి సమ్మిట్లు డాకోలు ఉండొచ్చు. కానీ సోమరివాడైతే అక్కడ కత్తులు గొడ్డళ్ళు తయారు కావు, నిప్పున్న కొలిమి ఉన్న తయారీ కావు. కానీ అతను సోమరి కాదు, కొనసాగిపోతున్నాడు అంటే ఏమి తయారయ్యాయి? కత్తులు, గొడ్డళ్ళు, ఆ పొదునైన ఆయుధాలు తయారవుతాయి. దేవుని సన్నిధి నేను బలంగా చెప్తున్నాను, కుమ్మరివాణి కళ్ళము వంటిది కాదా? కమ్మరివాణి కొలిమి వంటిది కదా. ప్రభు అంటాడు, నేను సాకలివాణి సబ్బు వంటి వాడిని కదా అని సెలవిచ్చాడు. సాకలి రేవుంది, సాకలివాడు ఉన్నాడు, ఉతకవలసిన మాసిన బట్టలు కూడా అక్కడ ఉన్నాయి. సాకలివాడి సోమరివాడైతే ఏ ఒక్క వస్త్రం కూడా ఏమవ్వదు, తెల్లబడదు, కొనసాగదు, ఎదుగుదలకు రాదు. ఆ మాసిన మురికి పేలికలు సంఘాల్లో ఉన్నాయి, పగిలిన పెంకులు సంఘాల్లో నిలిచిపోయాయి, ముళ్ళ తుప్పలు సంఘాల్లో నిలిచిపోయాయి. సంఘంలో ఆరాధనలు కొనసాగక, ప్రార్థనలు కొనసాగక, స్తుతి ఆరాధనలు కొనసాగక సంఘాలు వెలవెలపోతున్నాయి. ఎందుకునంటే తీరిక లేదు, ఉద్యోగాలు ఖాళీ లేదు, బిజీగా ఉన్నాం, వ్యాపారాలు ఏవేవో వ్యాప్తి చెందిపోయాం. ఇప్పుడు దేవుని స్తుతించే సమయం లేదు అనుకున్నారే, అక్కడే వారి బ్రతుకులు ఏమయ్యాయంటే ఆత్మీయంగా మరుగుజ్జుగా తయారైపోవాల్సి వచ్చింది. మరుగుజ్జు, వెనకబడిపోయావు. సిగ్గుపడు దేవుని వాక్యాన్ని వింటున్న కుమారుడా, భయపడు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, లజ్జపడు, ఆలోచించు. నువ్వు అన్ని రంగాల్లో ఎదుగుతున్నావు, ఆత్మీయతలో ఎదగక మరుగుజ్జుగా తయారయ్యావు. ఇప్పుడు నీ ప్రభు వస్తే నీవు ఆయన సన్నిధికి చేరడం అయ్యాలా? ఈ రాత్రే, ఈ క్షణమే ఆయన బురధ్వని వినబడితే ఆ ధ్వని వినగలిగే అంత ఎత్తు నీ ఆత్మీయ శివులు ఎదగకపోతే, విడవబడితే నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఎలాంటి ఘోరమైన పరిస్థితి అనుభవిస్తావు? కమాన్, వాక్యం వింటున్న ప్రియ కుమారుడ, రోషం తెచ్చుకో. నీ మరుగుజ్జుతనాన్ని పగలగొట్టు, ఎదగడానికి ఇష్టపడు. బయటికి రమ్మని దేవుని వాక్యం నేను ఆహ్వానిస్తుంది. ఇక్కడే కూర్చొని వాక్యం వింటూ ముసుగులో ఉన్నవారులారా, మీ హృదయం పగిలి బయటికి రండి. మీ ఎదుగుదల దేవుడు కొనసాగించడం నువ్వు చూస్తావా? ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ కుమారులారా, ఆలోచించండి. ఏం చెప్పాను ఈ వాక్య భాగంలో? ఆత్మీయ ఎదుగుదలకు 2 భాగములు ఉన్నాయన్న. 1 కొనసాగించుకోండి, 2 కలగజేసేవాడు. కొనసాగించుకోవడం మన బాధ్యత అయితే కలగ చేయడం ఆయన బాధ్యత. రైతు పొలంలో పనిచేస్తారు,
పొలము పొందుటకు కాదు, పొలాన్ని పొందడం కోసం కాదు. ఎందుకంటే పొలము వారిదే కాబట్టి. స్తోత్రం దేవునికే. హల్లెలూయా. పొలములో రైతు ఎందుకు పని చేస్తాడు? ఆ పొలము సొంతం చేసుకోవాలని కాదు. సొంతమైందని మళ్ళీ సొంతం చేయడం ఏంటి? కాదు. పొలములో ఎందుకు పని చేసాం? ఫలము కోసం పని చేస్తాం. మీరు ఒప్పుకోవాలా? పొలము కోసమా, పొలములో ఫలం కోసమా? మీరు పెద్దగా చెప్పాలా? గట్టిగా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. పొలము కోసం కాదు, పొలములోని ఫలము కోసం కష్టపడి పనిచేస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనంటే లోకములో ఉన్న నేత్రాస, శరీరాస, జీవోడ్డంబం కోసం కాదు. అక్కడ ఆత్మఫలాలు కలిగిన మనుషులను సమకూర్చి ఆయన ఆకాశానికి కొనిపోవడం కోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కొడుకుని పంపించాడు. ఫలములు ఫలించేటట్టుగా నీ వెళ్ళి వాక్యమును ప్రకటించు, స్వార్థను ప్రకటించు అని తన అద్వితీయ కుమారుడిని లోకమునకు క్రీస్తు నీ పంపించాడన్న సంగతిని మనం బాగా మనకు విదితమే. స్తోత్రం దేవునికి. పని ఎందుకు చేస్తారు? పని ఎందుకు చేస్తారు? పొలములో పనిని ఎందుకు చేస్తారు? పొలమును వృద్ధి చేసుకోవడం కోసం. చెప్పాలా? పొలం ఏం చేయాలా? గట్టిగా, పొలం ఎందుకు వృద్ధి చేయాలి. వృద్ధి చేస్తే ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. ముందు మన చేతిలోకి మంచి ఫలితం వస్తుంది. దేవుడు క్రొత్త జీవితమును నీకు ఇచ్చాడు. దాన్ని వృద్ధి చేసుకొనుటయు నీ బాధ్యత. స్తోత్రము. మనందరూ చెప్పాలా? నాతో పాటు చెప్పండి. దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు. పెద్దగా, దేవుడు నాకు భవిష్యత్తు ఇచ్చాడు. దేవుడు నాకు ఒక మంచి ఆయుష్నిచ్చాడు. వీటిలో నేనేం చేస్తానంటే ఆత్మీయ, ఆధ్యాత్మిక వృద్ధిని కలగజేసుకుంటాను, వృద్ధి కలగతాను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ కుమారులారా, మీరు గమనించాలా? ఎదుగుదలలో మెట్టుకు, ఎదుగుదలలో అతి పెద్ద మెట్టు నీ ఆలోచన విధానం మారాలి. ఎదగాలి అనుకునే వాడికి చెప్తున్నాను, వినాలా? వాక్యాన్ని సరిగ్గా వినండి. ఎదగాల, దేవునిలో ఎదగాలనే వాడికి ఏది మారాలా? ఆలోచన విధానం మారాలి. స్తోత్రం. ఇంకొకసారి ఆమేన్, మరొకసారి ఆమేన్. మీరు మీ చేతులు పైకి చెప్పాలా? మీరు గట్టిగా ఆమేన్. మీరు ఎదగాలని కోరుతున్నారా? పెద్దగా ఎదగాలని కోరుతున్నారా? ఎదగాలని కోరితే ఏది మారాలి? ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మారనోడు దేవునిలో ఎదగడం సాధ్యం కాదు. ఆసాపు తన కీర్తనలో చెప్తూ అన్నాడు, ఆసాపు తన కీర్తనలో పలుకుతూ అన్నాడు, నీ ఆలోచనతో నన్ను నింపుము, తర్వాత నేను నీ మహిమలో కనిపిస్తాను. నీ ఆలోచన నాకు కానీ ఉంటే మహిమలో కనిపిస్తా. నా ఆలోచన కానీ నేను ఆలోచనతో కానీ నడిస్తే నేను ఎక్కడ తేలుతాను? అగ్ని ఆరదు, పురుగు చావని దగ్గర తేల్తా. నీ ఆలోచన కావాలి. వాక్యం వింటున్నా ప్రియ కుమారుడా, నా ప్రియ సోదరి, ఆలోచించండి. ఎదుగుదల లేదు కానీ కంఠత వాక్యాలన్నీ వచ్చు. ఆత్మీయ ఎదుగుదల లేదు, బైబిల్ నాలెడ్జి మాత్రం ఉంది. ఆత్మీయ ఎదుగుదల లేదు, చాలా తెలుసు కానీ మరుగుజ్జే. ఆలోచన శైలి మారి తీరాలి. ఆలోచన మారే. రోమిలకు రాసిన పత్రిక 12:2 ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 12:2. రోమ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతారు. స్తోత్రం దేవునికి. హల్లెలూయా. ప్రియ కుమారులారు గమనించండి. కీర్తన భాగంలో 73, కీర్తన భాగంలో 73, కీర్తన 24. కీర్తనలో 73, 24 చెప్పండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను
చేర్చుకుంటావు. రోమీలకు రాసిన పత్రిక 8:5 చదవండి. రోమపత్రిక 8:5. రోమపత్రిక 8:5. శరీరానుసారులు శరీర విషయమందు మనసు ఉంచుకుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై ఆత్మ మీద మనసు ఉంచుకుంటారు. కాబట్టి ఎదగడం ప్రారంభిస్తారు. స్తోత్రం దేవునికి. శరీరానుసారులు శరీరాల మీద మనసు పెట్టుకున్నారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు పెట్టుకున్నారు. ఏది ఎదిగితే ఫలము, శరీరం ఎదిగితే అన్ని జబ్బులే. ఈ మధ్య ఒక్కొక్కరు శరీరాలు చూడండి ఎంత భయంకరంగా ఎదుగున్నాయో. ఎవరు తగ్గట్లే. ఈ లావు రావాలి ఏమో టాబ్లెట్లు ఉన్నాయట. నన్ను అడగబాకండి పేర్లు ఏం టాబ్లెట్లు అని. అప్పటి మింగి అడ్డదొడ్డాలుగా బలిసిపోయి ఎందుకు పనికి రాకుండా మంచానికి అడ్డంగా బొనుకొని ఆకలే రోజుకు 10 కిలోలు భోజనాన్ని తింటా ఏనుగులు నిట్టున్నారు ఒక్కొక్కరు. అది ఏం బలుపురు, అది చూస్తేనే భయం వేస్తుంది. ఆటో పట్టకపోయా, కారు పట్టకపోయా, బస్సు ఎక్కుదామంటే బస్సు మొత్తం పట్టకపోయా, వీళ్ళకి స్పెషల్గా లారీ ఒకటి నిచ్చినేసి లారీ ఎక్కించి దాంట్లో ఒక పశువుని తోలికిపోవాలి. ఇదేంటిది ఇట్ట బలిశారు ఇంత దుర్మార్గంగా? ఎక్కడో ఒక మాట విన్నాను, ఒక డాక్టర్ చెప్పిన మాట, సీమలాగా తిను, సింహంలాగా బ్రతుకు, ఏనుగులాగా తిను, ఎగిరిపడి సావు అని చెప్పాడు ఆయన. ఒకసారి అనండి, ఏమని చెప్పాడు ఆయన? సీమలాగా తిను, సింహంలాగా ఉండు, ఏనుగులాగా తిను, ఎగిరిపడి చచ్చిపోరాడు. ఎగిరిపడి సావడం అంతే. ఫ్యాట్ ఎక్కువైందా, లివర్, కిడ్నీలు, లోపల ఉన్నటువంటి ముఖ్య అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు టమాల్ ఒక్కొక్క దానికి టైం బాంబు పెట్టి పేల్చినట్టు పేలిపోయి అడ్డదొడ్డాలుగా కొవ్వు ఎక్కువైపోయింది. నూనె తిండి ఎదగాల, ఫ్రైడ్ రైసులు తిని ఎదగాల, న్యూడిల్స్ తిని ఎదగాల, పాములు తిని ఎదగాల, ఆ చైనా వాడు తిన్నట్టు ఏవేవో తిండ్లు తిని ఎదగాల. ఎదుగుదల మళ్ళా ఏమంటారు ఇట్లనే 6 ప్యాక్లు, ఈ మజిల్స్ అంత కండలు లేచి కొండలుగా దేహం అంతా ఉండడం. ఏంటిది అంతా? మళ్ళా షర్ట్లు వేసుకుంటే దేహం కనబడదని చెప్పి ఆ షర్ట్ తీసేసి ఆబ్బన్ని వేసుకుని ఊరి మీద కండలు ఊరేగిస్తాను నడవడం. ఆ చూసేవాళ్ళు ఇంత పశువుని చూసినట్టు చూస్తారు కానీ ఈడొక మనిషి అని ఎవరు చూడరు. ఇదొక పశువు, కొత్తది, అడవిలో నుంచి వచ్చింది, ఇదొక కండలు తిరిగిన పశువు ఇది అని చూడాల్సిందే. మనిషిని చూసినట్టు ఎవరు చూడరు. హలో నా ప్రియ కుమారులారా, ఆలోచించండి. ఎదగడం అంటే అది రోమపత్రికలో శరీరానుసారులు శరీరాన్ని పెంచడం కోసం ఆలోచిస్తున్నారు, ఆత్మానుసారులు ఇదేనా ఆలోచిస్తున్నారు, ఆత్మను పెంచుకోవడం కోసము ఆలోచిస్తున్నారు. స్తోత్రం దేవునికి. ఎందుకునంటే నీ హృదయము దేవుని ఆరాధించడానికి పనికొస్తుంది. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. మీరు గమనించండి, సమూయేలు 1 గ్రంథం 3 అధ్యాయంలో మనం గమనిస్తే ఏం కనిపిస్తుందంటే, షిలోహ మందిరంలో ఒళ్ళు బలిసిపోయిన మనిషి ఒకడు ఉంటాడు. ఎవరతను? ఏలీ. స్థూలకాయుడు. అక్కడ అది రాస్తుంటే స్థూలకాయుడు, దేహం పెరిగిపోయింది కానీ ఆత్మీయత మరుగుజ్జుగా మార్చబడిపోయింది. దేవుని వాక్యం వచ్చి అక్కడ సంచారం చేస్తుంది ప్రత్యక్షం అవ్వాలని. ఏలీకి ప్రత్యక్షం అవుదామని అంటే ఆ స్థూలకాయ స్థితిలో అతను ఏం చేయలేదు, రిసీవ్ చేసుకోవట్ల, దేవుని వాక్యమును రిసీవ్ చేసుకునే పరిస్థితిలో అతను లేడు. కాబట్టి ఎవరికి ప్రత్యక్షమైంది? బాలుడైన సామ్యూయేలుకి వాక్కు ప్రత్యక్షమైతే సామ్యూయేలు ఏం చేశాడు? రిసీవ్ చేసుకున్నాడు. కుమారులారా వినండి, ఒళ్ళు పెంచుకునే వాళ్ళకు వాక్కు ప్రత్యక్షత అరుదు, లేకపోతే ఆ లేజీతనం వాళ్ళను ఆ స్థాయికి తీసుకొని పోదు. మనం ఆత్మానుసారమైతే లైవ్ దేవుని వాక్కు ప్రత్యక్షత నీకు వచ్చునుగాక, దీర్ఘదర్శనం కలుగునుగాక. ఓ ప్రభు చేత మీరు ఏమని చెప్పచ్చు, చురుకైన ఆత్మీయ దృష్టిని కలుగుందురుగాక. ఎదగాల, దేవునిలో మరుగుజ్జుతనాన్ని విడిచిపెట్టి ప్రభు కోరినంత ఎదుగుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుని సమాధానం వాక్యం వింటున్న బిడ్డలకు, విన్న వారికి సదాకాలం తోడుగా ఉండి బలపరచునుగాక. లెట్స్ ప్రే.